ఉప్పరి శేఖర్ సగర. నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వనపర్తి పట్టణం మర్రికుంటలో శ్రీ 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 భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ సందర్భంగా మా సగరులు వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ మేఘారెడ్డి గారు హాజరయ్యారు. మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పక్కనున్న ఉమ్మడి జిల్లాల నాయకులు కూడా విచ్చేశారు. ప్రధానంగా ఈ భూమండలం మీద సర్వజీవులకు ప్రాణాధారమైనటువంటి పవిత్ర గంగను ఒంటి కాలుపై కఠోర తపస్సు చేసి దివి నుంచి భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఒకే ఒక భగీరథునికి మాత్రమే ఉంది. అలాంటి భగీరథుని యొక్క వారసులుగా మేము ఈరోజు సగరులుగా గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ఒకవైపు చరిత్ర చాలా గొప్పగా ఉంటది, మరి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మా యొక్క జీవన ప్రమాణాలు ఈరోజు మాకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ సమాజంలో అన్ని రంగాలలో సమానత్వాన్ని మరి సాధించుకునే లక్ష్యంతో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మేము కాపాడుకోవడం కోసం పోరాటం కొనసాగిస్తా ఉన్నాం. తెలంగాణ సగర సంఘం అనుబంధంగా ఉన్నటువంటి వనపర్తి జిల్లా సగర సంఘం కన్వీనరు మోడల తిరుపతయ్య సగర్ గారి యొక్క సారథ్యంలో ఈ జిల్లాలో సగరులంతా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ముందడుగు వేసేందుకు మరి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సమావేశం పెద్ద ఎత్తున ఇక్కడ జరిగింది. మేము ఈ యొక్క సభ సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు మమ్మల్ని కూడా సమాజంలో ఉన్నటువంటి ఇతర కులాలతో, ఇతర వర్గాలతో సమానంగా ముందుకు సాగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మేము సగరులం బీసీ డీలో ఉండడం కారణంగా మా విద్యార్థులకు కానీ మాకు కాలేజీల్లో సీట్లు రావట్లేదు. అదే విధంగా ఉద్యోగ పరంగా మేము ఆర్థికంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు రావాలంటే మేము బీసీ డీలో ఉండడం కారణంగా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 1986లో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 166 జీవోను పునరుద్ధరించాలి, లేదంటే మరో జీవోను ప్రవేశపెట్టి సగరులను బీసీ డి నుంచి ఏలోకి వెంటనే మార్చాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి ప్రథమ డిమాండ్ ఉంది. అదే విధంగా మేము సగరులము కులవృత్తి మీద ఆధారపడినటువంటి నిత్య కూలీలుగా ఉన్నటువంటి కార్మికులం, ఈ యొక్క కార్మిక బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో కార్మిక బోర్డు చైర్మన్ పదవిని సగరులకు ఇచ్చి ఆ కార్మిక బోర్డుకు ఒక 5,000 కోట్లను కేటాయించి మరి ఒక మా కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని చెప్పేసి రెండవ ప్రధానమైనటువంటి డిమాండ్ గా మేము ఈ ప్రభుత్వం ముందు పెట్టాము. మూడవ డిమాండ్, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 29 జీవోను 59 జీవోగా మార్చి మాకు అన్యాయం చేసిందో ఆ 59 జీవోను సవరణ చేసి మాకు ప్రత్యేకంగా 20 నుంచి 25% ప్రభుత్వ కాంట్రాక్ట్ వన్లలో మాకు ఈఎండీ లేకుండా పనులు కేటాయించే విధంగా మరో జీవోను విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు స్థానికంగా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మేము రాజకీయంగా ముందడుగు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా లేని కారణమే వీటన్నిటి కూడా మూల కారణం అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో మా సగర జాతికి అత్యధిక సీట్లు ఏ రాజకీయ పార్టీ అయితే ఇస్తుందో అదే రాజకీయ పార్టీని మేము ఆదరిస్తాం. ఏ నాయకుడైతే మమ్మల్ని రాజకీయంగా ఆదరించే ప్రయత్నం చేస్తాడో ఆ నాయకుని వెంట మేము ఉంటామనే విషయాన్ని ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఇతర ఏ పార్టీలైనా సరే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వనపర్తి జిల్లాలో 50 మంది సర్పంచులము పోటీ చేయబోతా ఉన్నాము. సగరులము 50 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 50 గ్రామ పంచాయతీల్లో సగరులం పోటీ చేయబోతా ఉన్నాం. ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్ గా సగరులము పోటీలో నిలవబోతున్నాము. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఏ రాజకీయ పార్టీ అయితే సహకరించదో ఆ రాజకీయ పార్టీని ఖచ్చితంగా బొందబెట్టేందుకే మేము రాజకీయంగా పనిచేస్తామని చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా అన్ని రాజకీయ పార్టీలకు ఇది సూచన అనుకోండి, లేదంటే హెచ్చరిక అనుకోండి, ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై సగర.